శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల నియోజకవర్గం లావేరులో మండల టీడీపీ అధ్యక్షుడి నియామకంపై జరిగిన అభిప్రాయ సేకరణలో రసాభాస చోటు చేసుకుంది. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఎచ్చర్ల నియోజకవర్గ పరిశీలకులు సమక్షంలోనే తెలుగు తమ్ముళ్లు బాహాబాహికి దిగారు. మాజీ అధ్యక్షుడు ముప్పిడి సురేష్ కే మళ్లీ అవకాశం ఇవ్వాలని ఓ వర్గం కొత్త వారికి అవకాశం కల్పిస్తూ ఆరేళ్ల కృష్ణకి ఇవ్వాలని మరో వర్గం పట్టుబట్టారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. కార్యకర్తలు కుర్చీలతో కొట్టుకున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను సముదాయించారు. ఇరు వర్గాల ఘర్షణతో చేసేదేమీ లేక సమావేశం అర్ధాంతరంగా నిలిచిపోయింది. ఇక శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల నియోజకవర్గం లావేరులో మండల టీడీపీ అధ్యక్షుడి నియామకంపై జరిగిన అభిప్రాయ సేకరణలో రసాభాస చోటు చేసుకుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి. శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల నియోజకవర్గం సంబంధించి తెలుగుదేశం పార్టీలో వింత పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఎచ్చర్ల నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీకి ఇంతవరకు కూడా ఇన్ఛార్జ్ లేకపోవడంతో గత ఏడాది పార్టీ నుంచి కూడా కార్యకర్తలు అయోమయ పరిస్థితులు నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే ఏదైతే ఎచ్చర్ల నియోజకవర్గం సంబంధించి లావేరు మండలంలో మండల అధ్యక్షుడు నియామకం సంబంధించి అభిప్రాయ శాఖను సంబంధించి ఏదైతే విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సమక్షంలో ఒక సమావేశం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం సంబంధించి గతంలో ఉన్న అధ్యక్షుడు ముప్పిడి సురేష్ కే కొనసాగించాలని తన వర్గం, అదేవిధంగా కొత్త వారికి ఇవ్వాలి, ఎందుకంటే గత 20 ఏళ్లుగా సురేష్ అధ్యక్షుడిగా ఉన్నాడు, ఇప్పుడు కొత్త వారికి అవకాశం ఇవ్వాలని కృష్ణకు సంబంధించిన మరో వర్గం పట్టుబట్టడంతో రెండు వర్గాల మధ్యన కూడా తోపులాట ప్రారంభమైంది. తోపులాట ప్రారంభంతో పాటు ఒకరు కుర్చీలతో కొట్టుకున్న పరిస్థితి కూడా నెలకొంది. ఈ నేపథ్యంలో ఇది అంతా ఏదైతే విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సమక్షంలో జరగడం ఏం చేయాల పరిస్థితుల్లో కొంత అయోమయ పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా చూసుకుంటే ఎచ్చర్ల నియోజకవర్గం సంబంధించి కూటమి పొత్తులో భాగంగా బీజేపీ అభ్యర్థిగా అక్కడ ఎమ్మెల్యే ఇవ్వడంతో బీజేపీ ఎమ్మెల్యే ఎన్ ఈశ్వరరావు కూడా తెలుగుదేశం పార్టీని కార్యకర్తలను గానీ నాయకులను గానీ పట్టించుకోవడం లేదని ఈ తరుణంలో గత కొన్ని నెలలుగా అయితే ఏదైతే అధినేత చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారో ఇక్కడ ఏదో ఇన్ఛార్జిని పెట్టాలని మాత్రం కోరారు. అయితే ఈ పరిస్థితుల్లో అధినేత కూడా ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంతో ఇక్కడ మనం చూసుకుంటే నియోజకవర్గం సంబంధించి పరిశీలకులుగా ఉన్న అనిపు రామకృష్ణ అనే వ్యక్తిని అయితే పెట్టారు. ఈయన కూడా ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి, అంతా కోఆర్డినేషన్ చేసిన పరిస్థితి కూడా లేదు. ఇలాంటి నేపథ్యంలో ఏదో ఇది ఇచ్చర్ల నియోజకవర్గం సంబంధించి మాత్రమే తెలుగుదేశం పార్టీ చూస్తుందని తమను పట్టించుకోవట్లేదని గోలు కూడా వినిపిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో జిల్లాలో ఒక హాట్ టాపిక్ మారింది. ఎందుకంటే అధికార పార్టీలో ఇలాంటి కుమ్ములాట ప్రారంభం కావడంతో ఇచ్చర్ల నియోజకవర్గం సంబంధించి తెలుగుదేశం పార్టీ భవిష్యత్తుపై కూడా కొంత ఆలోచనలో పడినట్టయితే మనకు తెలుస్తుంది. అయితే చేసేదేమీ లేక కలిశెట్టి అప్పలనాయుడు ఎంపీ అయితే వెళ్ళడం జరిగింది. దీన్ని పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను కూడా సముదాయించడంతో అర్ధాంతరంగా అయితే సమావేశం నిలుచుకునే పరిస్థితి అయితే ఏర్పడింది. గీత, రైట్, థ్యాంక్ యూ రాము.